రాష్ట్రంలోని లక్షలాది మంది పెన్షనర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా కంటున్న ఒక గొప్ప కల వారి చిరకాల వాంఛ ఎట్టకేలకు వాస్తవ రూపం దాల్చబోతుంది. పాత ఆరోగ్య పథకాల వైఫల్యాలను అధిగమిస్తూ పెన్షనర్లందరికీ మెరుగైన వైద్య భరోసా కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన నూతన ఆరోగ్య పథకాన్ని రాబోయే మార్చి 1వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను అత్యంత వేగంగా సిద్ధం చేస్తుంది. దీని అర్థం ఏంటంటే మార్చి 1వ తేదీ నుండి పెన్షనర్లు ఆసుపత్రులకు వెళ్ళినప్పుడు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా గౌరవప్రదమైన రీతిలో చికిత్స పొందే నూతన వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. తాజా అధికారిక సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 1,44,000 మంది రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ ఈ కొత్త ఆరోగ్య పథకం వర్తించనుంది. ఈ సంఖ్యలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని ప్రభుత్వం ధృవీకరించింది. ఈ పథకాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి మరియు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడానికి ప్రభుత్వం ఒక పటిష్టమైన ప్రణాళికను రచించింది. ఈ నూతన ఆరోగ్య నిధి కోసం సంవత్సరానికి సుమారు 528 కోట్ల రూపాయలు భారీ మొత్తాన్ని సేకరించవచ్చని ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నిధుల సేకరణ ద్వారా ఏర్పడి ఆర్థిక వెసులుబాటుతో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అవసరమైన అత్యున్నత స్థాయి వైద్య సేవలను అందించడం ప్రభుత్వానికి సులభతరం అవుతుంది. ఈ భారీ నిధిని వినియోగించి కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా పెన్షనర్లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా క్యాష్లెస్ వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో తలెత్తే తీవ్రమైన అనారోగ్య సమస్యలకు ఖరీదైన చికిత్సలకు ఈ నిధులు కొండంత అండగా నిలుస్తాయి. దీనివల్ల పెన్షనర్లకు లభించే ప్రయోజనాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే గతంలో ఎదురైన చేదు అనుభవాలు ఇకపై పునరావృతం కాబోవని అర్థమవుతుంది. గతంలో హెల్త్ కార్డులు ఉన్నప్పటికీ ఆసుపత్రులు చేర్చుకోకపోవడం లేదా బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి చికిత్స నిరాకరించడం వంటి సమస్యలు ఉండేవి. కానీ ఇప్పుడు సేకరిస్తున్న ఈ 528 కోట్ల నిధి నేరుగా ట్రస్ట్ ద్వారా నిర్వహించబడుతుంది కాబట్టి ఆసుపత్రులకు సకాలంలో చెల్లింపులు జరుగుతాయి. ఫలితంగా పెన్షనర్లకు మెరుగైన సేవలు, ముఖ్యంగా అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడి వైద్య సదుపాయాలు తక్షణమే అందుతాయి. ఇది పెన్షనర్ల కుటుంబాలలో ఒక గొప్ప మానసిక ధైర్యాన్ని మరియు ఆర్థిక భద్రతను నింపుతుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వెనుక ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘాలు సుదీర్ఘ పోరాటం మరియు కృషి దాగి ఉంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన అత్యంత కీలకమైన సమావేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు మరియు రిటైర్డ్ ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను మరియు సూచనలను ప్రభుత్వానికి వివరించారు. ఈ సమావేశంలో అధికారులతో జరిపిన చర్చలు ఫలప్రదమవ్వడం వల్లే అందరికీ ఆమోదయోగ్యమైన ఈ నూతన ఆరోగ్య పథకానికి లైన్ క్లియర్ అయ్యింది. ప్రభుత్వ యంత్రాంగం మరియు ఉద్యోగ ప్రతినిధులు కలిసికట్టుగా తీసుకున్న ఈ నిర్ణయం మార్చి నెల నుండి క్షేత్రస్థాయిలో అమల్లోకి రాబోతుండటం అక్షరాల ఒక భారీ శుభవార్త అని మనం చెప్పుకోవచ్చు.